ప్రెగ్నెన్సీ అనగానే మనందరిలో ఒక చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. వచ్చేది బేబీ గర్లా, బేబీ బాయా, ఎవరు వస్తారో యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో నేను కొన్ని కామన్ జెండర్ ప్రెడిక్షన్ మిత్స్ నా 2 ప్రెగ్నెన్సీస్లో ఎంతవరకు ట్రూ అయ్యాయో మీతో షేర్ చేసుకుంటాను. Hello, this is Chandana and welcome back to my channel. నేను లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తుంటాను. సో ఇంకెవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోని మాత్రం ఫన్ కోసమే వాచ్ చేయండి. అదేదో నాకు నిజమైనంత మాత్రాన మీ ప్రెగ్నెన్సీలో కూడా నిజం అవ్వాలని లేదు. కొంతమందికి నిజం అవుతాయి, కొంతమందికి నిజం అవ్వవు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ప్రెగ్నెన్సీ. ఏ ఒక్క ప్రెగ్నెన్సీ సిమిలర్ టైప్ ఉండదు. సో ఇట్స్ ఫన్ కోసమే మనం వాచ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ప్రెగ్నెంట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకోసం ఉంది, దీంట్లో వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ జెండర్ మిత్ వచ్చేసి చైనీస్ క్యాలెండర్. చాలా మంది ఈ ఆల్మోస్ట్ 60% ఈ చైనీస్ క్యాలెండర్ని నమ్ముతారంట. సో ఇది మాత్రం నా కేసులో చాలా 100% ట్రూ అయిందండి. సపోజ్ మీరు ఈ పక్కన ఉన్న చార్ట్ చూడండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను 26 years ఉన్నప్పుడు జూన్లో కన్సీవ్ అయ్యాను. అండ్ లుక్ ఎట్ దిస్, జూన్లో బాయ్ అని ఉంది. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఐ హ్యాడ్ అ బేబీ బాయ్. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ నేను 30 years ఉన్నప్పుడు ఆగస్ట్లో కన్సీవ్ అయ్యాను. అండ్ సీ హియర్ ఇట్స్ మెన్షన్ యాజ్ గర్ల్. సో సెకండ్ కేసులో నాకు అది ట్రూ అయింది. కొంతమంది సీరియస్లీ వేరే కంట్రీస్లో, ఐ మీన్ చాలా వరకు మన కంట్రీలో కూడా దీన్ని నమ్ముకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే why don't you follow this Chinese scan. సెకండ్ వచ్చేసి హార్ట్ రేట్. మనం బేబీ స్కానింగ్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి దాంట్లో హార్ట్ రేట్ అనేది తెలుస్తుంది అనమాట, ఎన్ని బీట్స్ పర్ మినిట్ ఉంది అని. సో ఒకవేళ అబ్బాయిలు అయితే హార్ట్ రేట్ అనేది 150 beats per minute కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ అమ్మాయి అయితే 150 above ఉంటుంది అనమాట. సో నా కేసులో కూడా అది నిజమైంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు బేబీ బాయ్ కాబట్టి తనకి ఫస్ట్ స్కాన్లో 143 beats per minute ఉండింది. అండ్ సెకండ్ నాకు బేబీ కాబట్టి నాకు ఫస్ట్ స్కానింగ్లో 156 beats per minute ఉంది. సో అలా కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను మేబీ నాకు బేబీ గర్ల్ వస్తుందని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే హార్ట్ రేట్ని బట్టి కూడా గెస్ చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ సో అది అన్ని కేసెస్లో నిజం అవుతుందని. సో నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ బేబీస్కి కూడా చూశాను. కొంతమందికి అబ్బాయిలకు కూడా 155, 154 beats per minute ఉన్న బేబీ బాయ్స్ కూడా ఉన్నారు. సో ఇది అందరికైతే నిజం కాదు. నా కేసులో అయితే బేబీ బాయ్కి 143 beats per minute ఉండింది. బేబీ గర్ల్కి వచ్చేసి 156 beats per minute ఉండింది. థర్డ్, మార్నింగ్ సిక్నెస్. ఈ మార్నింగ్ సిక్నెస్ గురించి అయితే చాలా చెప్పాలి నేను. ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి బేబీ బాయ్లో అంతగా ఏం లేకుండే. మార్నింగ్ సిక్నెస్ ఉన్న ఓన్లీ 3 months వరకే ఉండింది. కానీ నా సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ గర్ల్కి మాత్రం నేను ఆల్మోస్ట్ 9 months నాకు మార్నింగ్ సిక్నెస్ ఉండిందండి. నేను ఏం సరిగ్గా తినలేదు, ఎప్పుడు వామిటింగ్స్ ఉండడం, నాజియా, బాగా అన్హెల్దీగానే అనిపించింది నా ప్రెగ్నెన్సీ. ఇది అన్ని కేసెస్లో ట్రూ అవ్వకపోవచ్చు. కాకపోతే బాగా ఓల్డ్ వైఫ్స్ లేకపోతే మామూలుగా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అమ్మాయిలు అయితే కొంచెం ఎక్కువగా తిప్పడము, వామిటింగ్స్ అవుతుంటాయి, అబ్బాయి అయితే కొంచెం హెల్దీగా అన్ని తినాలనిపిస్తుందని. సో ఇది కూడా నా కేసులో నిజమైంది. ఫోర్త్ వచ్చేసి గ్లోయింగ్ స్కిన్. యూజువలీ బేబీ బాయ్స్ని క్యారీ చేసే మదర్స్ చాలా గ్లో అవుతారంట. వాళ్ళ స్కిన్ టెక్స్చరే చేంజ్ అయిపోతుంది అండ్ హెల్తీగా ఉంటారు, చాలా తినాలనిపిస్తుంది అండ్ వెయిట్ కూడా తొందరగా పుట్టాన్ అవుతారని అంటుంటారు. అది నా కేసులో 100% ట్రూ. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ బాయ్ని క్యారీ చేసేటప్పుడు నా స్కిన్ అనేది ఎంత గ్లో అవుతుంది అనమాట. అసలు ఒక పింపుల్ కానీ ఒక ర్యాషెస్ కానీ నథింగ్, ఐ ఫేస్ నథింగ్. అసలు చాలా గ్లో అవుతూ చాలా హెల్తీగా ఉండేదాన్ని. అండ్ సెకండ్ బేబీ గర్ల్ వచ్చేసరికి చాలా పింపుల్స్, డల్ ఫేస్. అండ్ అంటారు యూజువలీ అమ్మాయిని క్యారీ చేసే వాళ్ళు మదర్కు ఉన్న అందం అంతా బేబీ గర్ల్స్ తీసుకుంటారంట. సో అది నిజమే కావచ్చు. బేబీ గర్ల్స్ ఉన్నప్పుడు అయితే స్కిన్ అంతా చాలా చేంజ్ అయిపోతుంది, చాలా డల్గా కనిపించడము, అసలు ఫేస్లో ఉన్న గ్లో అంతా మాయమైపోతుంది చెప్పాలి. లినియా నిగ్రా అనేది ఒక లైన్ అనమాట, మన బేబీ బంప్ మీద ఫామ్ అవుతుంది. ఒకవేళ ఆ లినియా నిగ్రా అనేది మన రిబ్ కేజ్ నుంచి బెల్లీ బటన్ దాటి కిందకి వరకు అలా వచ్చిందంటే దాన్ని బేబీ బాయ్ అనమాట.
అండ్ ఒకవేళ అది బెల్లీ బటన్ కిందనే స్టార్ట్ అయ్యి ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే ఉంటే, అంటే బెల్లీ బటన్ పైన కింద కాకుండా ఓన్లీ కిందనే ఉంటే బేబీ గర్ల్. ఇది కూడా నా కేసులో 100% ట్రూ అయింది. మూడ్ స్వింగ్స్ గురించి నేను మీకు పర్టికులర్గా చెప్పాలి. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ బేబీ బాయ్ ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటాయంట. బేబీ గర్ల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ మోర్ మూడ్ స్వింగ్స్ అండ్ కొంచెం బాగా కొంచెం డిప్రెషన్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇది మాత్రం నా కేసులో చాలా వరకు నిజం. చార్లీకి నా ఫస్ట్ బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నప్పుడు ఐ వాజ్ సో యాక్టివ్. నేను ఇద్దరు యోగా చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని, చాలా డాన్స్ కూడా చేసేదాన్ని. బట్ కమింగ్ టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. చాలా డిప్రెసివ్గా అనిపించేది. కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం నేను డల్గా ఉండడము, ఇలా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడం అలా అవుతుంది అనమాట. అందరి విషయంలో ఇది నిజం అవ్వాలని లేదు. కొంతమంది బేబీ గర్ల్ ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. మామూలు వాళ్ళకంటే, నార్మల్ ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకంటే కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు, చెప్పలేము. కాకపోతే ఈ మీకు మాత్రం నా కేసులో కొంచెం మాత్రం ట్రూ అయిందని చెప్పొచ్చు. క్రేవింగ్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయంటే, మనం బేబీ బాయ్ ఉన్నప్పుడు నాకు చాలా హాట్ తినాలనిపించేది. అసలు యూజువల్లీ అయితే నేను స్వీట్ లవర్ని. నాకు అసలు స్వీట్స్ అంటే ఎంత ఇష్టం అంటే నేను ఐ కుడెంట్ స్టాప్ ఈటింగ్. నాకు ఏదైనా మంచి ఫేవరెట్ స్వీట్ దొరికితే అసలు నేను డబ్బాలు తినేస్తాను. సో అంత ఇష్టం అనమాట స్వీట్. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ ఉన్నప్పుడు నాకు స్వీట్ చూస్తే అసలు తినాలని కూడా అనిపించకపోయేది. స్వీట్స్, ఐస్ క్రీమ్స్, అసలు స్వీట్ అనేది చాలా దూరంగా ఉన్నారు. ఎక్కువ పిక్కల్స్ లేకపోతే కారంగా అలా ఏమైనా తినాలనిపించేది. యూజువల్లీ ఆల్మోస్ట్ రోజు ఇంట్లో అందరు వద్దంటున్నా కూడా నేను బాగా పిక్కల్స్ తింటుండేదాన్ని అనమాట. సో అలా బేబీ గర్ల్ వచ్చేసరికి యూజువల్లీ నాకు ఎక్కువగా నాసియా ఉండడం వల్ల నేను ఏం తినలేకపోయాను. బట్ నాకు స్వీట్స్ మాత్రం చాలా తినాలనిపించేది. కానీ తింటే మాత్రం నేను ప్యూక్ చేసుకున్నాను అనమాట. సో బట్ నాకు స్వీట్ క్రేవింగ్స్ అయితే చాలా ఉండింది బేబీ గర్ల్ ఉన్నప్పుడు. స్లీప్ పొజిషన్ యూజువల్లీ అయితే మన డాక్టర్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తా ఉంటారు. కానీ మనకి సొంతగా మనం ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపిస్తే బేబీ బాయ్ అంటారు, రైట్ సైడ్ ఎక్కువ పడుకోవాలనిపిస్తే అప్పుడు బేబీ గర్ల్ అంటారు అనమాట. సో డాక్టర్ నాకు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకో, బేబీకి బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగుంటుందని చెప్తుండేది. కానీ నాకు అస్సలు లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపించలేదు. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను ఎప్పుడు రైట్ సైడ్ పడుకుంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపిస్తే బేబీ బాయ్ అంట, సో రైట్ సైడ్ పడుకోవాలనిపిస్తే బేబీ గర్ల్ అని కొన్ని మిత్స్ చెప్తున్నాయి. సో నాకు కూడా ఇది మాత్రం నిజమైంది. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ప్రిఫర్ చేసేదాన్ని. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో డాక్టర్స్ చెప్పారు లెఫ్ట్ సైడ్ పడుకుంటే మనకి బేబీకి బ్లడ్ ఫ్లో అనేది బాగా ఉంటుందని. కానీ నాకు అస్సలు లెఫ్ట్ సైడ్ పడుకోవాలనిపించకపోతుండే, ఎక్కువ రైట్ సైడే పడుకోవడానికి ప్రిఫర్ చేస్తుండే. ఫస్ట్ టైం మీకు అంత గమనించలేదు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం నాకు ఇది చాలా తేడా అనిపించింది. ఎంతసేపు లెఫ్ట్ సైడ్ పడుకుందామని ట్రై చేసినా నా వల్ల అవ్వకపోతుండే. నేను నిద్రలోనే రైట్ సైడ్ టర్న్ చేసి పడుకుంటుండే. ఐ డోంట్ నో, అది నాకు ఎప్పుడు నేను యూజువల్గా రైట్ సైడ్ పడుకుంటా కాబట్టి అలా పడుకోవడం అలవాటు అయిందో, లేకపోతే నిజంగా బేబీ గర్ల్ ఉన్నందుకు నాకు తెలీదు. బట్ మిత్ని చూస్తే మాత్రం అనుకోవచ్చు మెయిన్. ఇంకోటి ఏంటంటే యూజువల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు చెప్తా ఉంటారు, ఎవరైనా బయట వాళ్ళు అడుగుతారు కదా, సో బేబీ గర్ల్, బేబీ బాయ్, చెల్లి వస్తున్నారు, తమ్ముడు వస్తున్నారు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తారు చూడండి. అది నాకు చెప్పాలంటే చిన్నపిల్లలు చెప్పింది ఆల్మోస్ట్ ట్రూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా కేసులో 100,000% ట్రూ అనుకోండి. ఎందుకంటే చార్విక్ వచ్చేసి ఎప్పుడు నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాటి ఫస్ట్ అడిగినప్పటి నుంచి ఐ డోంట్ నో, మేము ఎప్పుడు చెప్పలేదు నువ్వు చెల్లి అని చెప్పు, తమ్ముడు అని చెప్పు అని. కానీ వాడు మాత్రం ఎప్పుడు చెల్లి వస్తుంది, చెల్లిని వస్తుంది, వాడు చాలా గట్టిగా చెప్పేవాడు అనమాట. బయటి వాళ్ళు ఎవరైనా వచ్చి లేదు నీకు తమ్ముడే వస్తాడంటే అసలు తన మాట చేంజ్ అవ్వకపోతుంది అనమాట. నిద్రలో అడిగినా సరే చెల్లే కావాలని చెప్తుంది అనమాట. సో అలా వాడు స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాడు కాబట్టి మేబీ దేవుడు కూడా మాకు అలానే ఇచ్చాడేమో. వాళ్ళ పిల్లలది కూడా చెప్పలేము, ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ కాదు, మన ఓన్గా మనం ప్రెగ్నెన్సీ క్యారీ చేసేటప్పుడు ఒక మదర్కి తన 6th సెన్స్ అనేది వర్క్ అవుతుంది. తన 6th సెన్స్, తన మనసు, తన బాడీ చెప్తుంది ఎవరు వస్తారని. ఇది మాత్రం ట్రూ. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు ఎవరు పుట్టారని మీ మనస్సాక్షిని అడగండి.
మీరు బిలీవ్ చేయండి, మీరు నమ్మండి, పక్కా వాళ్ళే ఇస్తారు. ఇది కూడా నా కేసులో చాలా 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 నిజమైంది. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ అని అనుకున్నాను. కొంతమంది ఎంతమంది వచ్చి ఇట్లా నీకు బేబీ గర్ల్ పుడుతుందేమో, నువ్వు ఎవరు పుడతారు అనుకుంటున్నావు అంటే మనసులో మాత్రం బేబీ బాయ్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ యూస్ టు బిలీవ్ దాట్. నాకు నిజంగా ఇది మాత్రం ట్రూ అండి. ఎందుకంటే మనం బిలీవ్ చేస్తుంది చాలా వరకు జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఈ వీడియోని మాత్రం అస్సలు సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పింది జస్ట్ ఫన్ కోసమే, మీకు ఏదో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలని, కొంతమంది మదర్స్కి ఎక్సైట్మెంట్ ఇవ్వాలని, ఆ క్యూరియాసిటీ పెంచాలని, అంతే కానీ అదేదో మిమ్మల్ని డిప్రెస్ చేయాలి. అరే నాకు ఈ సిమ్టమ్ లేదు కదా, బేబీ బాయ్ కాదేమో, అయ్యో ఈ మిత్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు కదా, నాకు ఇది బేబీ గర్ల్ కాదేమో అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే చెప్పలేము, అన్ని కేసెస్లో ఇది వర్క్ అవ్వాలని ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒక్క ప్రెగ్నెన్సీ మదర్ బాడీ ఒక్కొక్కలాగని అందరూ ఒకేలాగా ఎందుకుంటారు. నాట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ సేమ్ కదా. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అన్ని నమ్మకండి. జస్ట్ ఈ వీడియోని వాచ్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూడండి, సీరియస్ గా తీసుకోకండి. ఈ వీడియో ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తున్నట్టయితే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఒక మంచి హెల్తీ బేబీని కనాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఏంటండి బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్, ఎవరైనా మనకి జనరేషన్లో ఒక్కటే. ఎండ్ ఆఫ్ డే అండి, మనం ఒక మంచి హెల్తీ బేబీని కన్నామా లేదా వాళ్ళని పెంచి వాళ్ళు మన ముందు సంతోషంగా మనం కళ్ళ ముందు తిరుగుతుంటే మనం హ్యాపీగా ఉంటాం చూడు, అది మనకు కావాల్సింది. ఎవరైతే ఈ జనరేషన్లో అందరూ ఒకటే నాకు తెలిసి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీ సర్కిల్ ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో విత్ దెమ్. చలో, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని కింద నోటిఫికేషన్ బటన్ కూడా ఉంది. జస్ట్ క్లిక్ దట్ బెల్ ఐకాన్, మీకు నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.